వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో మైనార్టీలకు చంద్రబాబు టీడీపీలు తీరని ద్రోహం చేశాయని వైసీపీ నేత శైలజనాథ్ అన్నారు. వక్ఫ్ బిల్లు అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు షర్మిలతో మాట్లాడిస్తున్నారన్నారు. ఒక అంశాన్ని డైవర్ట్ చేయడానికి మరొక అంశాన్ని పైకి తీసుకొస్తున్నారన్నారు. చంద్రబాబు కోసమే షర్మిల పనిచేస్తున్నారని మండిపడ్డారు. రాజశేఖర్ బిడ్డగా కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా, ఆలోచించండి, మీరు ఏం చేస్తా ఉన్నారు. ఒక రాజకీయ పార్టీకి నాయకురాలిగా ప్రతిపక్షాలని ఐక్యం చేసుకోవడం, సెక్యులర్ వ్యవస్థల్ని ఐక్యం చేసుకోవడం, ముందుకెళ్ళడం అన్నది కదా ఈరోజు రాజకీయ కర్తవ్యం. అట్లా కాకుండా ప్రభుత్వానికి ఒక జార్దే మసేటరే జార్దే వేసేసి ప్రతిపక్షం మీద మీరు విరుచుకుపడ్డం మాత్రం నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. మీరన్న మాటలకే వద్దాం. నిన్న మీ ప్రెస్ మీట్లో వివేకమన్న మరణం వెనుక మేమే ఉన్నామని సాక్షులు చెప్పడం, అప్రూవర్లుగా మారడం, వాళ్ళు బయట తిరగడం చూస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు అధికారంలో ఉన్న పార్టీలు అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. నిన్నటికి మొన్న వివేకమన్న పిఏ కృష్ణారెడ్డి గారు కూడా నన్ను చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు, అసలు నన్ను తప్పుడు మాటలు సాక్ష్యాలు చెప్పమని చెప్పారు అని ప్రత్యక్షంగా ప్రకటించారు. అది కూడా మీరు గమనించలేదా? సో మీరు అడిగేది ఒక్కటే, చట్టం ఉంది, ఒక నిష్పక్షపాతమైన విచారణ జరగాలి అని కోరుకోవడంలో తప్పేం లేదు. అట్లా కాకుండా మనకు మనమే నిందితుల్ని నేరస్తులుగా మార్చే ప్రయత్నం మాత్రం మంచిది కాదని నాకున్న అభిప్రాయం.